వేసేయండి స్వామి పైన గంధం అద్దుకొని గంధద్వార అందరాదేశానుష్టాంగరచనయము ఈశ్వరేం సర్వభూతానము తామి హోమశ్రేయశ్రియము శ్రీ గంధంధారయామి పసుపు కుంకుమ కూడా వేయండి వినాయకుడి పైన హరిద్రవేద సంయుక్త సర్వ ప్రణవజదా సర్వాలంకారముఖ్య హే దేవత్వం ప్రతిగృక్షతాము హరిద్రోదకేన సమర్పయామి కుంకుమంకం జ్యోతివ్యం కరణ్యా కమస్మవ కుంకుమే నక్షత్రదస్కందిమరయస్కమే హరి చూతపత్ర ఏకదంతాయ నమః చూతపత్రముదేవి వికటాయ నమః కర్మే నమః విన్నదంతాయ నమః విష్ణునాథపత్రముదేవి గణవే నమః గణవే పత్రముదేవి సర్వేశ్వరాయ నమః దేవదాయ పత్రముదేవి పాలచంద్రాయ నమః భరకపత్రముదేవి హిరంబాయ నమః సింధువార పత్రముదేవి శ్రీమరణాయ నమః జాతీయ పత్రముదేవి శ్రీరాగ్రజాయ నమః గంటకే మల్లికార్జున ఫేజ్ 1 స్టార్ట్ చేసి 2022 నుంచి స్టార్ట్ చేస్తాము. ఇది 3వ సంవత్సరం వరుసగా చాలా గ్రాండ్గా 3వ సంవత్సరం గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేసి కమిటీ వాళ్ళందరూ 9 రోజులు నుంచి కష్టపడి చేసుకుంటూ వస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టేశారా? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పెడుతున్నారు? ఎట్లా ఉంది మీ కాలనీలో? మల్లికార్జున స్పేస్ 1 గత 3 సంవత్సరాలుగా వినాయకుని పెట్టి 3 సంవత్సరాలుగా ఘనమైన పూజలు చేస్తూ సంవత్సరము గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా దీనికంటే మించి చేయాలని జగన్నాథుని ప్రార్థిస్తూ స్పేస్ 1 ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. సో ఎట్లా అంటే ఇప్పుడు వినాయకుని పెడుతున్నారు కదా ప్రతి సంవత్సరం, కాలనీ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? లీడర్ సపోర్ట్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. కాలనీ వాళ్ళ సపోర్ట్ ప్రతి ఇయర్కి కాలనీ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. లీడర్లు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ? గత 3 సంవత్సరాలుగా పెడుతున్నాము. ఓకే, ఇప్పుడు నిమజ్జనం ఎప్పుడు ఉంది? సండే అండి, సండే చేస్తున్నాము. 2:30కి స్టార్ట్ అవుతుంది. రేపు అన్నదాన ప్రోగ్రామ్ ఉంది, హోమము, సండే రోజు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఒక అట్టిపండు పెట్టేయండి, పక్క వాళ్ళు తీసుకోండి, అలా అందులో కూర పెట్టేసేయండి. అన్ని మూతలు ఓపెన్ చేశారా చూడండి. నైవేద్యాల చుట్టూ నీళ్లు చిలకరించండి. ఓం భూర్భువస్సవాః సత్యం వరదైర్వశింగామి అమృతమస్తు అమృతామస్తమసి అవసరార్థ నైవేద్యం వేదయామి. అమ్మ 2 చేతులతో స్వామివారికి నైవేద్యాలను అన్నింటినీ చూపించండి. చేతులు ఇలా పెట్టండి 2 కూడా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ, సమానాయ స్వాహ అవసరార్థ నైవేద్యం వేదయామి. నీళ్లు చేయించి కిందికి వదలండి. తమలపాకుతో స్వామివారి వైపు చూపించి వదలండి. మధ్య మధ్యమాన్ని సమర్పయామి. హస్తోపాద ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. తాంబూలం పెట్టారా? 2 అక్షంతలు వేయండి కలశం దగ్గరికి. తాంబూలం సమర్పయామి. దక్షిణ తాంబూలం సమర్పయామి. తాంబూల చూర్ణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా ఆ మంగళహారతులు తీసుకోండి. దీపాల ప్లేట్లు. నవరాత్రులు ఎట్లా చేశారండి? గణపతి పండుగ వచ్చింది కదా, ఎట్లా మీ కాలనీలో ఎట్లా ఉంది పండుగ ఏర్పాటు? ఎట్లా ఉంది ఇక్కడ? ఈ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి అండి గత 1 మంత్ నుండి కూడా మా కమిటీ మెంబర్స్, కోర్ కమిటీ మెంబర్స్, గణేష్ కమిటీ మెంబర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఈవెన్ వాళ్ళ వీకెండ్స్ కూడా అన్నీ వదిలిపెట్టుకొని ఓన్లీ చిన్నారులు అంటే చిన్నప్పుడు చేసిన చిన్న పనులు చిన్నారులకి ఇంటికి నివాసం చేసి అందరూ కలిసి ఒక సెలబ్రేషన్ చేస్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా చాలా గ్రాండ్గా చేశారండి. దానికి తోడుగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ అంటే కాలనీ సభ్యులందరూ ఇచ్చేసి మేము ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టాన్ని తెలియకుండా మాకు ఇంతమంది వచ్చి ఇంతమంది ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా, అది చాలా హ్యాపీగా ఉందండి మాకు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా గ్రాండ్గా జరిగిందని మేము భావిస్తున్నాం. మాకున్న అంటే అందరూ కూడా వచ్చేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దీనికంటే ఇంకా 2 ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఈసారి మాకు అనుకున్న ప్రతిసారి కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా లడ్డు వేలం పడ్డా కూడా అన్ని కాయిన్స్ అన్నీ కూడా బాగా సపోర్ట్ చేసి అందరూ బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా అభివృద్ధి జరగాలి. మన ఈ యూనిటీని మన సొసైటీకి చూపించి మన లీడర్స్ కూడా చూపించి వీళ్ళంతా యూనిటీ కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సాల్వ్ చేస్తారని మేము గట్టిగా కోరుకుంటున్నామండి.
సో రేపు అన్నదానం ఉందండి. సండే వచ్చేసి మనకు నిమజ్జనం 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 9 రోజులు, ఈ 7 రోజులు సక్సెస్ అయినట్టుగా ఇంకొక 2 రోజులు కూడా జనాలందరూ ఇచ్చేసి ఆ వర్ణదేవుడు కూడా మనం సహకరిస్తే ఇంకా గ్రాండ్గా అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఇదే మోటో తోటి ఇప్పుడే కాదండి, ఇంకా గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ ఉన్న రోజు కూడా ఇంతకంటే గ్రాండ్గా చేస్తాము. ఇంకేది ఉన్నా కూడా మేము ఫైనాన్స్గానే చేయడానికి రెడీగా ఉన్నామండి. ఈ టేబుల్ కూడా తీస్తారంటండి, ఎవరికి వాళ్ళు తోసుకోవద్దండి. లైన్ గా నిలబడండి ప్లీజ్, అందరికీ ఉంటుంది. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే తంబోలా టికెట్స్ తీసుకోవాలండి. టికెట్ కి 10 రూపాయలు. మళ్ళీ ఈ ఛాన్స్ రాదు ఇయర్ కి. ప్రసాదాల దగ్గర ప్లీజ్ క్యూ ఫామ్ చేయండి, లైన్ గా నిలబడండి ప్లీజ్. లైన్ కొంచెం వెనక్కి జరగండి. వాయిస్ మీరు కిందికి వెళ్ళండి. అట్నే ఉండండి. రైట్.